మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు. ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతున్నా? అన్ని రౌండ్లోనూ అధికార పార్టీ వాళ్ళే లీడింగ్ లో ఉన్నారు. భయపడకండి రా, మనకు కావాల్సింది 100% కాదు, పాస్ మార్క్స్. ఏంట్రా ఇలా గాలి తీసావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా? పురుషోత్తం గారికి డిపాజిట్ కూడా రాదు, మనకి డిపాజిట్ వస్తుంది. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదురా, ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది అనేదే ముఖ్యం. ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా? ఓడిపోయానని చెప్పు. నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా? పోరా, చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకుంటున్నారు. నాగలంట బలి మార్చావురా. 15వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు. 23వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు 3470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు. ఏంటి, డిపాజిట్ కూడా రాలేదా? పనికిమాలిన సామెతలు చెప్పి అపశకునంగా మాట్లాడకు. నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. కొట్టు కొట్టు, అసలే వాడు నగలపోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్. ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్. ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి? ఏం చెప్పారా? దేశంలో 25 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు. మనం నిన్న కాక మొన్న వచ్చాం, ఎలా గెలుస్తాం రా? ఎన్ని ఓట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను. నన్ను అలా బతకనివ్వండి. రే, అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండిరా. నవ్వండిరా. ఇంట్లో తిండి పెట్టారు, ఓడిపోవడం వల్ల పాపని చట్టం పెంచుదాం, ప్రాణాలకి కాపాడుకుందాం. అమ్మయ్యా, బతికిపోయాను. కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా, కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళ నిజమైన స్నేహితులు. అమ్మా అమ్మా, ఒక 1 అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు. దీన్ని ఎప్పుడు నాకు తగిలించారా? వదిలేరా, ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా. ఏంట్రా, పాపను లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకు తిరగాల? ఛాన్స్ దొరికింది కదా అని పాప నెటకారం చేయకు. ఎవరా అది? ఇది నీ కాలరేనేమో చూడు. ఏంటా వెతుకులాట? నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది. ఏ నిమిషానికి ఏమి జరుగును
ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు. ఏం బాబు ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది మీరే? మేము అది కాదుగా. మేము కాదుగా. చిక్కినట్టుంది. అరే కొంచెం నా వీపు గోగుతారా? కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడ్రా. వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది. కోరికెంజుడు కొరుకు వాడి నరాలన్నీ చెరుకు ముక్కలా కొరికేశాను. వాడి చేతినేరా నేను చూడగలిగాను, మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను. ఒరే రక్త రాక్షసుడా, ఆ చెయ్యి నా చెయ్యరా, నువ్వే కొరికావా? అంత రాక్షసంగా ఎలా కొరకబుద్ధి అయిందిరా నీకు? అది కాదు మావా, ఆ చెయ్యి బాగా రక్త కొలలా అనిపించిందా, అందుకే ఒక జుర్రేశాను. వీడేంట్రా టార్జాన్ లో వస్తున్నాడు? ఓట్ల లెక్కింపులో మనకు మోసం జరిగిందిరా. నేను వదులుతారా? నేను కనిపెట్టేశాను రా. ఏమన్నావురా, మనం గెలిచాం అయితే? 39 ఓట్లు వస్తే 30 ఓట్లని రాసి అతికిచ్చారా? 39 ఓట్లు వచ్చాయా? నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? 39 ఓట్ల. అయ్యో, అందుకే కదరా లెక్కలు చెప్పొద్దు అన్నాను. ఇంకోసారి అక్కడ కనబడ్డావంటే కోసి కారం పెడతానా? రే మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానురా. ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం. చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు, నేను అడిగాను. కానీ 39 ఓట్ల కోసం పెట్టెలెత్తుకుపోతారని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా. దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా. అది కూడా పర్వాలేదురా, వదలరా. 39 ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా. రే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడురా. రే పోనీలేరా, నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం. రే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ప్రకటిస్తే షోలాపూర్కు పారిపోతాను. చెప్పులు కుట్టుకు బతుకుతాను రా. ఏ, వదిలేరా, మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా. నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు, ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు. పాటు పడదాం. కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా? సంగతి అలా ఉంచండి. మీ అమ్మా నాన్నలను ఎలా మేనేజ్ చేస్తారా? ఒరే సుబ్రహ్మణ్యం, ఏమైందిరా? మన ఇంట్లోనే ఎవరు ఓటేయకపోతే ఇంకెలా గెలుస్తాను? ఈ హారత ఒకటి. ఛీ! సుబ్రహ్మణ్యం, నా ఓటు నీకే వేశానురా. ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను. నువ్వెలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నానురా. 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు. 2 లక్షలు ఇచ్చాను. మోసపోయానని తిరిగొచ్చావు. ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే 3 లక్షలు ఇచ్చాను. డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు. ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు. నువ్వు చేరిన 3 నెలలకే ఆ కంపెనీ మూసేశారు. 2 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు. దానికి కూడా సరే అన్నాను. ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు? నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు. నా సంపాదనతో నీకు తిండి పెట్టగలనంతే. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడా ఓ 5 నిమిషాలు నించోలేకపోతున్నానురా. 30,000 సంపాదిస్తుంటే 20,000 మందులకే సరిపోతుంది. ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. మంచి నిర్ణయం తీసుకోరా. వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా గెలుస్తాను. దైవం మనన లోకాన నిన్నే నాన్న జోలాది పాడిందే అయినా నీ ప్రేమ నీదే నాన్న
అమ్మకు కన్నీళ్లు తుడిచేదెవరు, నాన్నగనం గడిపించేది ఎవరు? నువ్వు ఇచ్చినదే కదా నా ఈ జన్మ, నువ్వు మెచ్చినదే కదా రాసెను బ్రహ్మ. మరు జన్మే ఉంటే నువ్వే నాకు తానా. దైవాన్ని పిచ్చే దైవం మననా, లోకాన నిన్నే నాన్న. జోదాని పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్న. వీళ్ళంతా ఒక్కడిని చంపేశారు, పనికి మాలిన వాళ్ళు. తర్వాత నన్ను చంపేస్తారు. వాడేమీ స్పృహ తెప్పి పడిపోయి చావలేదు, చంపేశారు కదా దరిద్రులారా. రేయ్, అందరినీ కష్టపెట్టి మీరే సుఖపడదాం అనుకుంటున్నారా గాలి వెధవల్లరా? మీ నాన్న సంపాదించి పెట్టాడు, కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా? అంతా అనాథ శరణాలయానికి రాసేసి నిన్ను అనాథం చేస్తాను, గుర్తుంచుకో. నీ ఆస్తిపాస్తులు నాకేం అక్కర్లేదు. రేయ్, నేనెందుకు వెళ్ళాలరా? నువ్వే పో. మర్యాదగా చేతులు కొట్టాల్సి వస్తుంది. కొడతావా? నాకు నువ్వు అదొక్కటేరా చేయండి, అది కూడా చేసి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు, మూసుకున్నాడు. నేను మూసుకుని వెళ్ళటం కదరా, దమ్ముంటే నన్ను కొట్టరా. కొట్టు. ఎవరు కొట్టావురా? నువ్వు నాశనమైపోతావురా. పోరా, నువ్వు పాపపడవరా. తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్నాడు ఎందుకు పనికిరాడురా. పోరా. కని పెంచిన వారికే గుండె కోత కోసెలే, ముద్దాడిన నాన్ననే కాలదన్ని పోయెలే. తండ్రిని మించిన ప్రేమను పంచేదెవరు? పిచ్చి కనిపెట్టిందా నీకు? అన్నా ఈరోజు బీర్ కొడతారా? కొట్టాక బాటిల్స్ తీసుంచండి అన్నా. రే తమ్ముడు, మేము నీకు ఎన్నిసార్లు బీర్ బాటిల్స్ ఇచ్చాంరా? నేను పాత సామాన్లు కొట్టు పెడతాను, నువ్వు నీ స్నేహితులు కలిసి పాత సామాన్లు ఖాళీ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారా? ఇస్తామన్నా. అయ్యా, మీరే పెద్ద మనసుతో ఖాళీ మందు బాటిల్స్ అని మాకు ఇప్పించారంటే వాటిని నమ్ముకొని బతుకుతామయ్యా. దాందే ఉంది, తీసుకోండి అయ్యా. హలో, ఏంట్రా, ఏమైంది? మా నాన్న ఉద్యోగం నాకు ఇవ్వాలని నిర్ణయించారంట్రా. రే, మంచి విషయం కదరా, కంగ్రాట్స్ రా. రే, చెయ్యవురా. చాలా సంతోషంగా ఉంది. నీకొచ్చిన ఈ ఉద్యోగం ఆషామాషిది కాదయ్యా. మీ నాన్న డ్యూటీలో ఉండగా కళ్ళు తిరిగి పడి చనిపోతే నీకు ఈ ఉద్యోగం ఇచ్చారనుకోకు. మీ నాన్న ప్లాన్ చేసే చనిపోయారు. దూరం నుంచి చూపించాల్సిన జెండాని అంత దగ్గరగా చూపించాల్సిన అవసరం ఏంటి? నీ భవిష్యత్తు గురించి చేశారు. ఈ రోజు కాకపోయినా రేపైనా పోవాల్సిన వాడే కదా అని అలా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడున్న వాళ్ళు మీ నాన్న మీద అభిమానంతో నీకు ఈ ఉద్యోగం ఇప్పించారు. దాన్ని నువ్వు కాపాడుకో. ఇదిగో బాబు. చాలా సంతోషం. మంచిది. రే, బండి తీయండి రా, త్వరగా బండి తీయండి.
ఒక 15 days నేను మా ఆవిడ హరిద్వార్, రిషికేశ్, హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత వారం రోజులు మలేషియా, సింగపూర్ టూర్ ఉంది. లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేద్దామని. తర్వాత ఫోన్ చేసి భయ్యా. నేను మీకు కట్టాల్సిన బాకీకి ఇది అడ్వాన్స్ 25,000 రూపాయలు. ఇక వారం వారం ఇస్తూనే ఉంటాను. నీ డబ్బులు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళి బాబు. ఏ ఫోన్ చేసి వడ్డీ కట్టాలి అది ఇది అని నన్ను షంటడానికా? ఎవ్వరి డబ్బులు నాకు అవసరం లేదు. బ్యాంక్లో 7 లక్షలు డిపాజిట్ చేశాను. నా పేరు మీద, మా ఆవిడ పేరు మీద 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. నా కూతురికి 125 కాసుల బంగారం, 5 లక్షలు దాచుంచాను. ఇది చాలరా దాని పెళ్లికి. నువ్వు అనుకున్నట్టు ఈ ఆస్తంతా మా నాన్నో తాతో ఇచ్చింది కాదురా, కష్టపడి నేను సంపాదించింది. కొద్ది కొద్దిగా కూడబెట్టింది. తల్లి తండ్రి లేకపోవడం వల్ల మా మామయ్య నన్ను 200 అమ్మేశాడు. ఆ 200 కోసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు బానిసత్వంలో బతికానరా. 35 ఏళ్లక్క నేను పెళ్లి చేసుకోలేదురా. వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుని, పొట్ట చేత పట్టుకుని బడ్డీ కొట్టు, కిరాణా కొట్టు, హోటల్ అంటూ ఏవేవో వ్యాపారాలు చేశాను. ఆఖరికి ఏదీ కలిసి రాలేదు. హోటల్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్లు తీసుకెళ్ళటానికి వ్యాన్కి ఇవ్వడానికి డబ్బులు లేక 45 కిలోమీటర్లు 45 సార్లు నేను మీ అమ్మ సైకిల్ మీదే. ఆ తర్వాత మళ్ళీ హోటల్ని ప్రారంభించి కష్టపడి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి వచ్చాను. మనకు తిండి పెట్టి ఆ హోటల్ని చూసుకోరా అంటే నువ్వు చూసుకోరని ఖరాఖండిగా చెప్పేశావు. ఇక నేను చూసుకోలేక ఆ హోటల్ని లీజ్కి ఇచ్చేశాను. నిన్ను తిట్టినప్పుడు నాకెంతో బాధ అనిపించేది. నిన్ను తిడుతుంటే ఏదోలే తిడుతున్నాడు అనుకున్నావు. నీలో మార్పు రాలేదు. చిన్న వయసులో నువ్వు ఏడుస్తుంటే జోకర్లా నీ ముందు ఏదేదో చేసేవాడిని. అప్పుడు నన్ను చూసి నువ్వు పక్కపక్క నవ్వేవాడివి. అప్పుడు అందరూ అనేవాళ్ళు, చూడండ్రా ఈ బఫూన్ తండ్రిని అని. నన్ను చూసి నవ్వేవాళ్ళు. వాళ్ళెవ్వరి గురించి నేను పట్టించుకోలేదు. నా కొడుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు అని నేను కోరుకునేవాడిని. ఇప్పటికీ నేను నటిస్తూనే ఉన్నానురా. ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చి ఎప్పటికైనా పౌరుషం పెరిగి నీలో మార్పు రాకపోతుందా అని. ఈ డబ్బులోంచి 100 రూపాయలు తీసి 1 కిలో బియ్యం, కూరగాయలు కొని మీ అమ్మ చేత్తో వండించుకుని తించూడు. ఎంతో బాగా నిద్రపోతావు. ఎందుకంటే ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు. నీ గురించి ఇక నాకు దిగులు లేదు. ఈ ఊళ్ళో ఎవరెవరు నన్ను కమెడియన్, బఫూన్, విలన్ అని అన్నారో వాళ్ళందరి ముందు తలెత్తుకుని గర్వంగా నడవగలను. ఈ డబ్బును తీసుకెళ్ళు, బిజినెస్ బాగా అభివృద్ధి చేయి. గుడ్ టైం స్టార్టెడ్. ఫిష్ మార్కెట్కి బొమ్మిడాయిలు అవి ఫ్రెష్గా వచ్చి ఉంటాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. మసాలా అది రెడీ చెయ్యి. జోలాది పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్న. అమ్మకు కన్నీళ్లు తుడిచేదెవరు, నాన్నగా నన్ను నడిపించేది ఎవరు? నువ్వు ఇచ్చినదే కదనా ఈ జన్మ, నువ్వు మెచ్చినదే కద రాసెను బ్రహ్మ. మరు జన్మే ఉంటే నువ్వే నాకు నానా. ఈ రోజుతో మందు కొట్టడం మానేద్దాంరా. ఖచ్చితంగా మానేద్దాంరా. కొట్టేయండిరా. డాక్టర్, వర్షిని మనస్తత్వం ఇంకా మారదా? ఇంతకుముందు నాకు పని బాట లేకుండా తిరిగేవాడిని. కొడితే పడ్డాను. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ని. పబ్లిక్లో అందరి ముందు కాలుతో తంతుంది, చేతితో కొడుతుంది. పాపం తన చేతులు ఎరగొట్టుకుంటుంది కదా వర్షిని? అల్లుడు, రైల్వే యూనియన్ ఎలక్షన్లో గెలిచినందుకు శుభాకాంక్షలు. పాపా, మీ నాన్న ఎంత కాదన్నా మనం ఒకటవుతామని నాకు ఎప్పుడో తెలుసు. ఎలా? అది ఎలా తెలిసిపోద్ది అంతే. అదే ఎలా? డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు లాస్ట్లో మనం కలుస్తామని ముందే చెప్పేశారు. కానీ నాతో చెప్పేటప్పుడు నీకు పిచ్చి పడుతుందని చెప్పారు. నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా, అలా అయిపోతానని ముందే చెప్పుంటారు. సరే పాప, ఎప్పుడు పాప కావాలా? బ్రదర్ లోడ్ దింపావా? దింపడానికి మనుషులు లేరా? ఎక్కడే మీ అయ్యా? తిని తూంగడం తప్ప వేరే పనే ఉంది? ఒక బిజినెస్ మ్యాన్కి హెల్ప్ చేయొచ్చు కదా. వాడిని డెప్ప మీద కొట్టుకెళ్ళమని చెప్పి. అలా అనక మావా. తమ్ముడు, ఒకరిని పంపుతాను, వాడి చేత పని చేయించుకో. సరే అల్లుడు గారు భోజనం చేసి వెళ్ళండి. ఏంటి మావా, అంతా వింటూనే ఉన్నారా?
అవునవును. అత్తా కోడళ్ళకి ఇంట్లో ఇంకేం పని లేదా? ఎప్పుడు చూసినా ఇంటికి తినడానికి రా అంటారు. ఇక్కడ చూస్తే లోడ్ ఎక్కించాల్సిన పని ఉంది. ఎప్పటిలాగే భోజనాన్ని ఇక్కడికే పంపించాలి. అయ్యయ్యయ్యయ్యా, ముందు ఫోన్ మాట్లాడడం ఆపే. మనం బిజినెస్ లో ఎంత టెన్షన్ ఉంటామో వాళ్ళకి అర్థం కాదు. పని పాటు లేకుండా ఫోన్లు చేస్తానే ఉంటారు. 25 సంవత్సరాలుగా మార్చలేని మీ అబ్బాయిని నేను 2 ఏళ్లలోనే మార్చేశాను. బాగా చెప్పావులేమ్మా. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడంట. అలా ఉంది నువ్వు చెప్పేది. అయ్యో, ముందు ఆ సామెతలు చెప్పడం ఆపుతారా? రస పెడుతూనే ఉంటుంది కదా మీ బామ్మ. మెగా సీరియల్ చూసి ఇలా చెడిపోతున్నారు. పాపా బయలుదేరనా? వెళ్ళండి. నేను ఒరిజినల్ పాపకి చెప్పాను, ఏడవకూడదు. ఏడిస్తే మొహం అమ్మలా ఉంటుంది చూసావా? అంటే మీ అమ్మలా ఉంటుందా? స్థానిక ఎన్నికల్లో 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కేడి కేశవ గారు అధికార పార్టీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ పై 3000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.